వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. మేకపాటి ఇంటర్ రాజకీయ సందడి. సూళ్లూరుపేట మండలం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేనాటి రామచంద్రారెడ్డి గుడ్ బై. 5 కోట్ల ఆంధ్రులు ఎదురు చూస్తున్న చారిత్రాత్మక సభ. ఇక డీటెయిల్స్ చూస్తే, సంఘంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి నాయక్, ఎస్ఐ నాగార్జునరెడ్డి పారామిలిటరీ బలగాలతో కవాతు నిర్వహించారు. గ్రామంలో వీధి వీధిన బలగాలతో తిరిగి ప్రజలకు ఓటు వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేయాలని కోరారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన సంఘం మండలంలో సంఘం హెడ్ క్వార్టర్లో మన బిఎస్ఎఫ్ వారితో కవాతు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ఇంకా మోస్ట్లీ నెల రోజుల లోపల ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడెక్కడైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అని మెన్షన్ చేశామో అక్కడ అన్ని మండలాల్లో కూడా మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి సంఘం, చేజర్ల, ఏఎస్పేట 3 మండలాల్లో కూడా కవాతు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు సంఘం మండలంలో కవాతు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేసింది ఏంటంటే, ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎవరు ఓటు హక్కును వారిని వినియోగించి ప్రతి ఒక్కరూ ఓటేయవలసిందిగా పోలీస్ వారి డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పొదలకూరు పట్టణంలో అన్ని పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలను పంచాయతీ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ దొరబాబు మాట్లాడారు. పొదలకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎన్నికల కోడ్ నియమావళి అమల్లో ఉన్నందున ఈరోజు సాయంత్రం నుంచి గ్రామంలోని అన్ని కోడలలో విగ్రహాలకు గుడ్డలతో మూసివేయడం, అట్లానే అన్ని పార్టీలకు చెందిన ఫ్లెక్సీలను, హోల్డింగ్స్ని తొలగించమని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పొదలకూరు గ్రామ పంచాయతీలో కూడా ఈరోజు తొలగించడం జరిగింది. తనపై నమ్మకంతో సుమారు 8 నెలల క్రితం పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా తనకు బాధ్యతలు కల్పించి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికలకు అధికారికంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరును ఖరారు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు అని గూడాల శ్రీహరి గోపాలరావు తెలిపారు. స్థానిక వైసీపీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరి గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాళ్ల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అక్కడ నుండి భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలతో బయలుదేరి పట్టణ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే పాలకొల్లు కాన్స్టిట్యున్సీ బాధ్యతలు నాకు సుమారు 7 నెలల ముందు నాకు అప్పచెప్పడం జరిగింది. ఇన్ఛార్జిగా నేను ఇప్పటివరకు వ్యవహరించాను. ఇంత బాధ్యత నాకు అప్పచెప్పిన, ఈరోజు ఎమ్మెల్యేగా సీట్ డిక్లేర్ చేసి ఈ బాధ్యత నాకు అప్పచెప్పిన వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు ఏ రకంగా తెలిపినా నేను తక్కువే అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే వారు కూడా అదే అభిప్రాయంతో నాకు ఈరోజు సీట్ డిక్లేర్ చేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈరోజు ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నాకు నా బాధ్యత గుర్తు చేసి జగన్మోహన్ రెడ్డి గారు నాకు సీట్ అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా ఇక్కడున్న నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరిది కూడా బాధ్యతేనని, వారందరిది నా ఒక్కడిది కాదు బాధ్యత. ఈ బాధ్యత ఇక్కడున్న నా సహచరులు అందరిది కూడా భావించి వారు ఈ సీట్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి నా సోదరులైన పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ బాధ్యత తీసుకుని గెలిపిస్తారని వారందరినీ శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి గుడిలో నా సోదరులందరినీ అడిగి వారి తరపున వాగ్దానం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి ఈ సీటుని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తానని నా సహచరులు, నా సోదరులందరి తరపున నేను హామీగా ఇస్తున్నాను. అధికార దుర్వినియోగానికి పాల్పడిన రంగరాజు అప్రజాస్వామ్యవాది అని వైసీపీకి అంతిమ గడియలు ప్రారంభమయ్యాయని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం కొట్టలపరు గ్రామంలో ప్రజల వద్దకు పితాని ఎన్నికల పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక వేదిక మోడీ గారు రావడం, ప్రధానిగా మోడీ గారు అటెండ్ అవడం,
తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ తరఫున జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మీటింగ్కి 3 పార్టీల పెద్దలతో పాటు ఈ పెద్దలందరూ కూడా ఈ మీటింగ్ అవ్వడం, ఆ మీటింగ్ని సక్సెస్ చేయాలని ప్రజాస్వామ్య ప్రతినిధులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ మీటింగ్కి పార్టీలకు అతీతంగా కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. 3 పార్టీలకు సంబంధించిన పెద్దలే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా కొనసాగడానికి వీలు లేదనే ప్రజాస్వామ్యులందరూ కూడా ఈ మీటింగ్ అటెండ్ కావాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా ఇవాళ పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. పాదయాత్రల సందర్భంగా అనేక విషయాలు మాకు ప్రజల తరపున విన్నపం, బాధలు సందర్భంగా ఆచంట నియోజకవర్గంలో ఒక దుర్మార్గుడు శాసనసభ్యుడిగా రంగరాజు కులాల పేరిట, వర్గాల పేరిట అవహేళనగా మాట్లాడిన సందర్భంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే కాకుండా పార్టీ కోసం చట్టాన్ని కూడా తొంగలో తొక్కి అధికారుల్ని అవమానపరిచిన సంఘటనలు చాలా ఊకొల్లగా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. అధికారులు కూడా అధికార దుర్వినియోగం చేసుకున్న మహాగణుడు ఎవరంటే ఆచంట శాసనసభ్యుడు రంగరాజు గారని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. ప్రజాస్వామ్యవాదిగా అప్రజాస్వామ్యవాది శాసనసభ్యుడే 5 సంవత్సరాలు ఏళ్ళ సందర్భంగా ఆయనకి కూడా అంతిమ గడియలు వస్తున్నాయి, ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేటప్పటికీ అని చెప్పే మాట చేస్తా ఉన్నాం. ప్రాణమానాలని కూడా ఎప్పటికప్పుడు హరిస్తూ వారి యొక్క గౌరవాన్ని భంగం కలిగించే రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీ దుర్మార్గానికి అంతిమ గడులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రక్రియ షెడ్యూల్ ప్రకటించడం, ఎలక్షన్ కమిషన్ కూడా నిన్నటి వరకు వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని, ఆకారు డ్వాక్రా మహిళా గ్రూపుల్ని, డ్వాక్రా మహిళలు సిఐ కూడా భయభ్రాంతులు చేస్తూ చీరల పంపిణీ, డబ్బులు పంపిణీ, సారా పంపిణీకి కూడా ఆకారికి భోజనాలు పంపించే కార్యక్రమం కూడా ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో జరిగిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అంబటికి మద్దతుగా జరిగిన ద్విచక్ర వాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ద్విచక్ర వాహనం బుల్లెట్ పై పర్యటించారు. మంత్రి నివాసం నుండి తాలూకా 5 లాంటర్ల మీదుగా చెక్ పోస్ట్ వరకు సాగి తిరిగి ఇదే మార్గంలో హోలీ ఫ్యామిలీ స్కూల్ వరకు సాగి బస్టాండ్ మీదుగా పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని ముగిసింది. భారీ సంఖ్యలో పాల్గొన్న అశేష అభిమానులు జై జగన్ జై అంబటి అంటూ నినాదాలు చేశారు. పేర్ని నానిలా తాను అర్ధరాత్రి సమయాల్లో పేద ప్రజలకు దొంగ పట్టాలు ఇవ్వలేదు, దమ్ముగా ధైర్యంగా పట్టపగలే నిజమైన పట్టాలు పంపిణీ చేశాను. పేర్ని నాని కేవలం ఓటమి భయంతో నాపై అవకలు చవకలు పేలుతూ అవినీతి ఆరోపణలు చేస్తున్నాడు. నిజంగా నేను అవినీతి చేసుంటే పేదలకు దొంగ పట్టాలు ఇచ్చుంటే నువ్వు అధికారంలో ఉన్న ఈ 5 ఏళ్లు ఏం చేశావని పేర్ని నానిని ప్రశ్నించారు కొల్లు రవీంద్ర. తండ్రి కొడుకులిద్దరూ ఎక్కడ మంచం వేసుకుని పడుకున్నారని ఘాటుగా విమర్శించిన కొల్లు రవీంద్ర. బందర్లో లేకుండా విజయవాడలో కాపురం ఉంటున్నాడని పేర్ని నాని చేసిన విమర్శలకు సైతం సమాధానమిచ్చిన కొల్లు రవీంద్ర. తన చిన్న కుమారుడి ఆరోగ్యం సరిగ్గా లేని కారణంగా థెరపీ కోసం ఇతర ఊళ్లు వెళ్లాల్సి వస్తుందని, దీన్ని కూడా రాజకీయం చేయడం బాధాకరమని అన్నారు. నీలాగా ఓడిపోతే 4 సంవత్సరాలు బందర్ విడిచి తాను పారిపోలేదు. బందర్లోనే పుట్టా, బందర్ ప్రజలకు చేతనంత సాయం చేస్తా, ఈ బందర్ నేలలోనే కలిసిపోతా తప్ప నీలా జిల్లాలు, రాష్ట్రాలు, దేశ సరిహద్దులు దాటి ఆస్తులు కూడగట్టుకోను అని కొల్లు రవీంద్ర అన్నారు. ఎటువంటి ఆపరేషన్స్ జరుగుతాయి, డెప్త్ తగ్గించేసావు, డెప్త్ తగ్గించేసి ఇవాళ రేపు ఏమి రావు, బోట్లు లోపల షిప్లు వచ్చే పరిస్థితి ఉండదు, చిన్న చిన్న బాడ్జెస్ తప్ప. దానివల్ల ఉపయోగం ఏముంది? నిరుపయోగం. దానికి ఒక డ్రోన్స్ పెట్టి ఫోటోలు తీసి హల్చల్ చేసుకుంటున్నావు. తెలుస్తుంది, ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. 10 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు వేస్ట్ చేసావు.
ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గబగబా హడావుడి చేస్తున్నాం. ఇప్పుడేదో శంకుస్థాపనలు, తర్వాత ఏదో కమ్యూనిటీ హాల్స్ అని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నావు. వాటికి పట్టాలి? కమ్యూనిటీ హాల్స్కి పార్కుల్లో పట్టాలు వస్తాయా? ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవాళ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా నేను, ఈ దొంగ పట్టాలతో రాజకీయ లబ్ధి పొందాలని ఇటువంటి తప్పుడు తయారు చేసి మనల్ని మోసం చేయాలని చూస్తారు. అది ఒక్కసారి నెల్లూరు డైకాస్ రోడ్లోని మేకపాటి నివాసంలో ఆదివారం రాజకీయ సందడి నెలకొంది. నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డిల ఆహ్వానంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త, రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, విజయ డైరీ చెమ్మెం కొండ్రెడ్డి రంగారెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చెమ్మెం బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి, మేకపాటి అభిమన్ రెడ్డిలతో పాటు ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ సమావేశం కావడంతో రాజకీయ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం, ఏఎస్పేట, చేచర్ల, అనంతసాగరం, మర్రిపాడు, ఆత్మకూరు టన్ రూరల్ మండలాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులను ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి, పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త వేణుంబాక విజయసాయిరెడ్డికి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గంలో తాము పూర్తిగా సహకరించి నియోజకవర్గం నుండి భారీ మెజారిటీ అందిస్తామని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. సూలూరుపేట మండలం టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా వేనాటి రామచంద్రారెడ్డి శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ పనిచేశాడు. అలాగే టీటీడీ బోర్డు సభ్యులుగా కూడా పనిచేశారు. టీడీపీలో 42 సంవత్సరాల సేవలు చేసినప్పటికీ ఈ రోజు కూడా పార్టీ పెద్దలు గుర్తించకపోవడంతో వేనాటి రామచంద్రారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడం జరిగింది. వాళ్ళు మనకు మంచి కాఫీ తెచ్చేవాడు లోపల మన ఫ్రెండ్స్ వాళ్ళు చిన్న ఆఫీస్కి ఇది అయింది ఇట్లా తంటాలు పట్టేస్తాం. మనం వచ్చి ఇంత అని చెప్పి ఫైనల్గా ఏదో ఒక డెసిషన్ ఇస్తున్నాం. మనం ఏం చెప్పామంటే సరే పొజిషన్ మనకు తెలియదు. కింద కార్యకర్త నుంచి, విలేజ్ లీడర్ కాడి నుంచి, మండల లీడర్ కాడి నుంచి అందరం కూర్చొని ఒక డెసిషన్ తీసుకుంటేనే సక్సెస్ కాగలుగుతాం. నెక్స్ట్ పార్టీకి కూడా విషయం లేదే జరగదు. ఓపెన్గా అనుకోవడం ఈ లోపల అక్కడ అది మనకి మనసు ఇంకా మనం ఎందుకో దెబ్బతిన్నట్టు అని నాకు ఇది విలువైన 5-6 సంవత్సరాల నుంచి నాకు వస్తుంది. లాస్ట్ మిడ్ టర్మ్ నుంచి అనుకున్న 2014 తర్వాత 2 సంవత్సరాల నుంచి ఎక్కడో సంపూర్ణ జరుగుతుంది. ఏదో ఫీలింగ్ వస్తూ ఉంది. ఈ ఫీలింగ్ రావడానికి మంచిది, రాజకీయంగా మంచిది కాదు. ఇది చేస్తామని సరే మనకి ఈ టైంలో న్యాయమైన జరగాలి కదా. నువ్వు ఎవరికైనా ఇచ్చుకోవాలి. ఇంపార్టెంట్ లీడర్స్ 10 మంది ఉంటారు అంతే కదా. 10 మంది 15 మంది ఉంటారు. వాళ్ళు పిలుచుకొని కూర్చొని పెట్టుకొని మేము ఇస్తున్నాం, మన పార్టీకి ఇబ్బందులు మాకేముంది. పార్టీ చంద్రబాబు నాయుడుది, రామారావుది, చంద్రబాబు నాయుడుది, మీ పక్క జగన్ గారిది. మీరు ఊరు పెడితే వాళ్ళు గెలుస్తారు, వాడతారు. మాకు వచ్చిన బాధ ఏంది? ఇదిగా రావు తీసుకుంటామని చెప్తున్నారు. మంచి పని అయ్యేది. మాజీ మంత్రి టీడీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రజాగలం చెలో చిలకలూరుపేట భారీ బహిరంగ సభకు జెండా ఊపి బస్సుల ర్యాలీని ప్రారంభించారు. అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. చిలకలూరుపేటలో ఈరోజు జనసేన, అటు తెలుగుదేశం, బీజేపీ ఈ యొక్క కూటమితో ఈరోజు బహిరంగ సభ జరుగుతుంది. ప్రజలను ఉద్దేశించి మన భారత ప్రధాని మోడీ గారు మరియు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజల నుంచి ఉద్దేశించి ఈరోజు మాట్లాడతారు. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన 5 సంవత్సరాలు జరిగింది. ప్రజలందరూ వెక్స్ అయిపోయారు. ఎప్పుడప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుందని యాక్చువల్గా ఎదురు చూశారు. నిన్న ఎలక్షన్ కోడ్ వచ్చింది. నిన్నటి నుంచి ప్రతి ఒక్కరు ఊపిరి పీల్చుకున్నారు. మేము యాక్చువల్గా ఇలా చిలకలూరుపేటకి బహిరంగ సభ అవుతుంది రండి అంటే యాక్చువల్గా 1000 మంది యాక్చువల్గా ఈరోజు రావటం జరిగింది. ఈరోజు అయితే ప్రతి ఒక్కరూ ఇంకా అడుగుతున్నారు, సార్ మా బస్సులు పంపించండి, మేము వస్తాం అని. ఉదయం నుంచి అసలు మా వాళ్ళని సర్ది చెప్పడానికి సరిపోతుంది.
ఆ విధంగా బస్సులు చాలక బస్సులు వెహికల్ చాలక మేము సర్ది చెప్పడానికి బతినాడుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడైతే బస్సులు పంపిస్తారా అండి అనేది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రివర్స్. మేము పోవాలా సభకి, మేము రావాలని 28 వార్డుల నుంచి హెవీ డిమాండ్ అయింది. అందరినీ సర్ది చెప్తున్నాం. అలాంటి పరిస్థితి ఎలక్షన్ కోడ్ రాగానే వచ్చేసింది. నిన్న మా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పిలుపునిచ్చారు. ఈ రోజుతో అయిపోయింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు, ముందుకు రానని. ఈ యాక్చువల్గా ఇది నెల్లూరు లక్షలు కళతో వాళ్ళదని చూస్తున్నాం. నేను రాత్రి అయితే ఎవరు వస్తారు ఏందని అడిగితే చెప్పారు, సార్ మాకు ఇన్ని బస్సులు కావాలి అన్ని కావాలని అడిగారు. నేను అంతమంది ఎక్కడొస్తారని అనుకున్నా. మార్నింగ్ లేసి రచ్చ ఫోన్ల మీద ఫోన్లు, మాకు అందరూ రచ్చ చేస్తారు. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రజల యొక్క స్పందన ఎలా ఉందనేది దీనికి ఇదే కారణం. ఖచ్చితంగా ఈరోజు బహిరంగ సభతో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఒక ధైర్యం వచ్చి మనోధైర్యంతో ముందుకు పోయి అత్యధిక మెజారిటీ సీట్లతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వస్తుంది. నెల్లూరు సిటీ కావచ్చు, లేదా నెల్లూరు జిల్లాలో కావచ్చు, పార్లమెంటు కావచ్చు, అత్యధిక మెజార్టీతో 10 సీట్లు గెలుచుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రమైన స్థానిక ORMP వైద్యశాల నందు వాయుగుండ్ల కాజా శెట్టి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించిన డాక్టర్ హజరత్ కుమార్ ముందుగా పేషెంట్లను కంటి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి మందులు పంపిణీ చేశారు. డాక్టర్ హజరత్ కుమార్ మాట్లాడుతూ VKS ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు విజేత కంటి వైద్యశాల ఎప్పుడు అందుబాటులో ఉంటుందని డాక్టర్ హజరత్ కుమార్ తెలిపారు. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ హజరత్ కుమార్ గారిచే మరియు డాక్టర్ తిరుపతి రెడ్డి గారిచే ఇక్కడ మేము సంగం సంఘంలో ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడే కాకుండా సంగం మండలం అయితే ఏం కానీ, చుట్టుపక్కల గ్రామాలలో అయితే ఏం కానీ, లేదంటే చుట్టుపక్కల ఊళ్ళలో కానీ ఎవరైనా వాయుగుండ్ల కాజా చారిటబుల్ ట్రస్ట్ తరఫున క్యాంపులు పెట్టవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మాకు అన్నీ తెలపాలి, క్యాంప్ వివరాలు తెలపాలి అనుకుంటే, పెట్టడానికి వివరాలు తెలపాలనుకుంటే 9848140361 ఫోన్ నెంబర్కి ఫోన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. దగ్గర 70 మంది పార్టిసిపేట్ జరిగింది. వారిలో కొంతమంది కాంట్రాక్ట్ సర్జరీస్ ఉన్నాయి, కొంతమందికి మందులు ఇవ్వడం కూడా జరిగింది. ఎవరైనా ఇక్కడ అందుబాటు లేదు కాబట్టి మా హాస్పిటల్లో, విజేత హాస్పిటల్లో, నెల్లూరు బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి లాస్ట్లో రైట్ సైడ్ మా విజేత హాస్పిటల్ ఉంటుంది. అక్కడికి కానీ వస్తే డాక్టర్ హజరత్ గారిచే ఆపరేషన్లు చేయబడడం జరుగుతుంది. అంతేకాకుండా మా ట్రస్ట్ ద్వారా వివిధ రకాలైనటువంటి క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. కలెక్టరేట్ లో విలేకరులతో మాట్లాడారు. షెడ్యూల్ టు లోక్సభ ఎలక్షన్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ విడుదల చేసింది. దాని భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఫేజ్ 4లో ఎలక్షన్ షెడ్యూల్ జారీ చేయడం జరిగింది. ఆ ఫేజ్ 4 డేట్స్ చూస్తే, ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ మీడియా, అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇస్ టుడే 16 March. అంటే ఈ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఎలక్షన్స్ ఇంప్లిమెంటేషన్ లో వస్తుంది. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గజెట్ నోటిఫికేషన్ అంటే ప్రతి ఒక్క RO ఈ ఎలక్షన్ ని నోటిఫై చేస్తారు. దట్ ఈ డేట్ నుంచి నామినేషన్స్ రిసీవ్ చేస్తారు, ఈ డేట్ విత్డ్రావల్ కి ఉంటుంది, స్క్రూటినీకి ఏం డేట్ ఉంటుంది, అది మనకి 18th April, ఆల్మోస్ట్ 1 month టైం పీరియడ్ ఉంది. సో 18th April ఇస్ ద డేట్ ఫర్ ఇష్యూ ఆఫ్ గజెట్ నోటిఫికేషన్. లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ ఇస్ 25th of April. Almost 7 days ఇవ్వడం జరిగింది candidates కి to put their nomination in the respective assembly constituency or Lok Sabha constituency. Date for scrutiny of nominations is 26th of April. Last date for withdrawal of candidature is 29th of April. Date of poll manaki 13th May 2024 and date of counting is 4th of June. This is in phase 4 along with Telangana, Andhra Pradesh ki kuda
ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి తురంగి అభివృద్ధి పనులు చేపట్టడం సరికాదని జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు బొబ్బిలి గోవింద్, సబ్బతి ఫణీశ్వరరావు, గటక రాము పేర్కొన్నారు. కాకినాడ రూరల్ తూరంగి గ్రామంలో బొడ్డు చెరువు వద్ద ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ కోడ్ను ఉల్లంఘించి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు బొబ్బిలి గోవింద్, సబ్బతి ఫణీశ్వరరావు, గటక రాము పేర్కొన్నారు. ఆదివారం బొడ్డు చెరువు వద్ద జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే విలేకరులకు, మీడియా వారికి కూడా నా నమస్కారాలు. అయ్యా, సుమారు 5 సంవత్సరాలు అయింది ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు వచ్చి. అయితే నియోజకవర్గంలో అభివృద్ధి ఏమీ లేదు. రోడ్లు చూస్తే మీకే అర్థమవుతుంది, ఎక్కడ బొక్కలు అక్కడ ఉన్నాయి. అలాగే ఎందుకంటే అభివృద్ధి విషయంలో అంటే శూన్యం, మేము చెప్పవసరం లేదు, ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా బొడ్డు చెరువుకు సుమారు 5 సంవత్సరాల క్రితం, 4.5 సంవత్సరాల క్రితం మేము బొడ్డు చెరువుకి అయ్యా సుమారు 150-200 మంది మేము వాకింగ్ చేస్తున్నాం, మీరు బొడ్డు చెరువుని బాగు చేయండి అని అడిగితే ఎలక్షన్ల ముందు ఏదో చూసారు, నామకాకి ఏదో చేస్తారు చూస్తారా, ఆ విధంగా ఇవాళ బొడ్డు చెరువుని కాంపౌండ్ వాళ్ళకి ఏదో ఫండ్ ఇచ్చారట. ఆ ఫండ్ ఇచ్చి చిన్న గోడ కట్టడం స్టార్ట్ చేశారు. అది కూడా ఎంత 100%లో 20% కూడా పూర్తి అవ్వలేదు. అవలేని దానికి ఇవాళ ఎన్నికలు కూడా నిన్న ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు సన్నగా వచ్చి శిలాఫలకం అంటించడం జరిగిందట. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎవరైనా ఏదైనా వర్క్ పూర్తి అయిన తర్వాత శిలాఫలకం వేసి గ్రాండ్గా గ్రామ ప్రజలతో ఓపెనింగ్లు పెట్టుకొని ఓపెనింగ్లు చేస్తారు. కానీ అలా కాదండి, ఏదో దొంగతనంగా రాయేసి వెళ్ళినట్టు. మేము ఉదయం 7 గంటలకు చూసినప్పుడు ఏమీ లేదు, 8 గంటలకి శిలాఫలకం అంటించారండి. అయ్యా, అది విషయం. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఎందుకంటే అభివృద్ధి కాదండి, పట్టాలు ఇస్తున్నారండి. ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు మీటింగులు పెడుతుంటే మీ పట్టాలు పోతాయని ఒకడో, లేకపోతే మీకు వచ్చే పథకాలు రావని ఇంకొకడో, ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అది తప్పుడు విధానం. ఈ 4 సంవత్సరాలున్నర నుంచి ఎవరు పీకుతున్నారు మీరు? పట్టాలు పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలనుకుంటే ఈ 4.5 సంవత్సరాల నుంచి టైం లేదా మీకు? మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబుతో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆదివారం సౌజన్య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్యవైశ్య కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఆర్యవైశ్య ముద్దుబిడ్డ అన్న రాంబాబుకు పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల చేత ఆశీస్సులు అందించారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారిని చూద్దాం, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ అబద్ధాలు. ఉదాహరణకి 2014 సంవత్సరంలో నేను కూడా ఆ పార్టీ తరఫున పోటీ చేసిన. ఎన్ని మేనిఫెస్టోలు 660 హామీలు ఇచ్చినాడు, ఎన్ని నెరవేర్చినాడు? రైతు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగం అంటూ లేదు, ఉద్యోగం ఉద్యోగం, డ్వాక్రా మహిళలకి రుణాలు రద్దు చేస్తారు, బంగారం ఇస్తారు, హామీలు ఇస్తారు, సెలవు ఇస్తారా, ఏమని ఇచ్చినాడా? అదే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా చెప్పిన మాట చెప్పినట్టుగా కట్టుబడి ఇస్తూ పోయినాడు. ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీనే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఈ ప్రభుత్వం అండగా నిలబడింది అనేది కూడా మీరందరూ గుర్తించాలి. కేవలం ఏదో పూర్తి చెప్తా ఉన్నారు, మేము అధికారంలోకి వస్తాం, మేము అధికారంలో వస్తాం, అది జరగని పని. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తూ నేను ఆ మాట అంటంలా, నేను పోటీ చేస్తూ ఆ మాట అంటంలా, నేను పోటీ చెయ్యనని చెప్పిన రోజు కూడా చెప్తున్నా, ఖచ్చితంగా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండి. ఎందుకంటే ఆయన మంచి చేసినాడు ఈ సమాజం. అట్టడుగు వర్గాల వారికి అండగా నిలబడ్డాడు, వేద సాధనని అండగా నిలబడ్డాడు, చెప్పిన మాట మీద నిలబడ్డాడు. అట్లా అంతేకాకుండా చెప్పిన మాట మీద నిలబడమే కాకుండా అన్ని విధాలా ఈ ప్రజలకు అండగా ఉండాలంటే సంకల్పం ప్రతి ముందుకు పోతా ఉన్నాడు. అన్న ప్రణాళికలు మనకున్నాయి. వీళ్ళేదో ఊరిగా కాంట్రాక్ట్ సంస్థలతోటి ఏదో అధికారంలోకి వస్తామని చెప్పేసి అనుకుంటే జరగని పని. 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండో పర్యాయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని కూడా సమాజం గుర్తించారు. మీలో ఒకరిగా మీరందరూ కూడా నారాబాబు గురించి గమనించాల్సిన విషయాలు. డబ్బు మీద వ్యాయామం లేదు, పదవి మీద లేదు, కేవలం సర్వీస్ మీదనే ఉంది.
ఒకటైతే పోరాట ప్రయత్నం. పదవి ఒకటే కాదు, ఆ పదవి ద్వారా ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టి ప్రజలకు అండగా ఉండాలన్నటువంటి సంకల్పం. దాంట్లో విజయం సాధించినాడు అన్న రాంబాబు అనేది కూడా మీకు ముందు ఇస్తా ఉన్నా. 11,500 ఎకరాలకు సాగునీరు తాగునీరు తెచ్చుకున్నాం. 80 కిలోమీటర్లు తిరిగిపోవాల్సినటువంటి రోడ్డులు కేవలం 16 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఇచ్చి మంజూరు చేయించి ఫారెస్ట్ క్లియరెన్స్ తోటి వర్కులు మొదలు పెట్టించాం. అలాగే ఈ చట్టసభలు చట్టాలు తయారు చేయాలి, కానీ దానికి వ్యతిరేకంగా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వాలు మంచి విధానం కాదని చెప్పేసి వ్యతిరేకించి, ఇంత రాష్ట్రం కదా లేదా ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది కదా, ఎక్కడ వాళ్ళు అధికార పార్టీని వ్యతిరేకించి ఒక్కళ్ళ వచ్చి తన యొక్క నిరసన ఎవరన్నా తెలిపినా కలపలేదే, ఒక అన్నారాబాబు తెలిపినాడే. ఎన్ని గమనించండి. వీళ్ళు ఒకటిగా కేవలం కుల ప్రాతిపదికనే కాదు, ఈ సమాజంలో ఎవరు ఎట్లా ఉన్నారనేది గమనించాలి. మిగిలిన సమాజం కూడా నా స్వార్థం ఏం లేదు. ఇక మాకు చేతనానికి 5 రూపాయలు 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం. గోడ కొట్టిన సుందరే మాకు అదే వస్తుంది. మళ్ళీ ఇంటికి తెచ్చుకోవాలి, సంపాదించుకోవాలి, కోరికలు వినిపించుకుంటే సమాజానికి ఉపయోగపడతాం. ఏదైనా పొరపాటు జరిగితే సమాజానికి నష్టం, కానీ అన్నారాంబాబు కాదు నేను మాత్రం గుర్తించాలి. పోయిన సంవత్సరం నవంబర్లో నాకు బాబు వచ్చి ఆపరేషన్ చేయించుకున్నాను. చాలా కాదు రాజకీయాల నుంచి వైద్యులు లేదా ఇప్పుడు పోటీ నుంచి వైద్యులుగామని చెప్పేసి డిసెంబర్ 27వ తేదీ చెప్పుకుంటా పేపర్ పత్రికా ముఖ్యంగా స్టేట్మెంట్ ఇచ్చిన. 5 వారాలు అప్పుడే మళ్ళీ జగన్ సార్ గురించి మాట్లాడాను. 5 వారాల తర్వాత కుదరదు, నువ్వు ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే అని చెప్పినాడు. కుదరదు పోటీ చేయాలని నేను ఒక్కడే దాన్ని గొప్పనే కాదు, ఆ పార్టీలో నేను చాలా చిన్నవాడిని. కానీ ఆయన అన్నారాంబాబు యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినాడు కాబట్టి వీక్షించినాడు. నాయకుడి ఆదేశాలు నేను గౌరవించాలి కాబట్టి ముందు కంటే చెప్పిన ఆయన కూడా నువ్వు చేయాల్సింది అన్నాడు కాబట్టి వచ్చిన. ఒక పక్కన ఇద్దరు వదిలిపెట్టి ఇక్కడికి వస్తున్నాను బాధ, ఒక పక్కన రోజు పొద్దున్న లేచిన నుంచి 65 కిలోమీటర్ల ఎదురు పోవడము మళ్ళా రావడము, దీని 30 ప్లస్ నేను 50 సంవత్సరాలుగా సుమారు 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి మార్గానికి ఈ పరిసర ప్రాంతాలకు కూడా వాసవి మాత లక్ష్మీ వెంకటేశ్వర గారి యొక్క ఆశీస్సులతో నాకు ఒక అవకాశం వచ్చిందని సంతోషపడ్డా. ఆ సంతోషం నిలబడాలంటే మీ అందరికీ ఆశీస్సులు కావాలి, ఉండాలంటే మీ అందరికీ ఆశీస్సులు కావాలి. కేవలం మీరు ఓటు చేయడమే కాదు, చెప్పండి తప్పలేదు. ఏమైనా మీరు కులాల ప్రాతిపదికన మీటింగ్ పెట్టుకున్నారు కదా, మీ కులం అంతా ఇదైతే మిగిలిన వాళ్ళు కాదని చెప్పి రావచ్చు. 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు, అంటే 200 నంబర్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటే కేవలం 3 అభ్యర్థులకు మాత్రమే పోటీ చేసే అవకాశం వచ్చింది. అదే తెలుగుదేశము వాటి మిత్రపక్షాలు అన్ని తీసుకుంటే 200కి 2 మాత్రమే అవకాశం వచ్చింది. మిగిలిన అట్లా కాదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా జనాభా ఉంది కదా, వాళ్ళు వ్యాపార కులం కదా, వ్యాపార కులానికి ఏదైనా సమస్య వస్తే వాళ్ళకు కూడా అండగా నిలబడేటువంటి వ్యక్తి అవసరం కదా. మిగిలినటువంటి జనాభా యువ ప్రకారం అంతమంది వాళ్ళు పోటీ చేస్తున్నారు. కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీలో 3, అన్ని పార్టీలలో కలిపి 2 పోటీ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎదురుకైనా ఓట్లు వేయాలిగా, ఆ అడిగేటువంటి ఓట్లు మాకు కూడా వేయండి చెప్పేసి నేను అభ్యర్థించిన నేరమా? దాన్ని కూడా భూతత్వంలో చూపడం సమంజసం కాదు. 175 200 నియోజకవర్గాల్లో కేవలం 1.5% వాళ్ళకు వస్తే, ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఏదో పాపం అని చెప్పేసి ఆ పార్టీలో ఉన్నా ఈ పార్టీలో ఉన్నా, అది కూడా పార్టీ పాపము కులమని కాదు, వ్యక్తిత్వాన్ని చూసి ఏదైనా సపోర్ట్ చేస్తే దాన్ని కూడా భూతత్వం చూపిస్తే. అలాగే మార్కాపురం నియోజకవర్గంలో ఉన్న ఆర్యవేశం మొత్తం ఏకతాటి వీడికి వచ్చి ఒకే సైడ్ ఉన్నారా, అవతల నాయకులు లేదా, వీళ్ళందరూ ఏకమైనారని భావన మీరు చెప్పేటప్పుడు మీ వైపు వాళ్ళని పంపించేయండి. మీరు ఇద్దరు మీ వైపు వాళ్ళని పంపేయండి. మరి ఇద్దరే బయటికి వైపు వైపు కావాలని చెప్పేసి కోరుకుంది. దీని భూతం దగ్గర చూడడం కాదు.
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి నాంది పలుకున్న చెలో చిలకలూరుపేట ప్రజాగలం సభకు వేలాది మంది కార్యకర్తలతోటి వందలాది కార్లు బస్సులు జెండాలు ఊపి ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మరియు గుంటూరు నగర మాజీ మేయర్ సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకులు కన్నా నాగరాజు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేకపాటి ఇంట రాజకీయ సందడి. సూళ్లూరుపేట మండలం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేనాటి రామచంద్రారెడ్డి గుడ్ బై. 5 కోట్ల ఆంధ్రులు ఎదురు చూస్తున్న చారిత్రాత్మక సభ. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.